హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మన గార్డెన్లోకి అయితే నేను కిచెన్ వేస్ట్, అలానే రైస్ కడిగిన వాటరు, దాల్ కడిగిన వాటరు, ఇవన్నీ అయితే నేను తీసుకొచ్చాను. మన గార్డెన్లో మొక్కలకి చాలా హెల్తీగా, ఆ నీళ్లు పోసిన నాళ్ళు చాలా హెల్తీగా ఉన్నాయి. తర్వాత నాకు ఎందుకో అస్తమానం ఆ వాటర్ ఏమి ఇస్తాంలే అని చెప్పేసి నార్మల్ వాటర్ ఇవ్వడంతో కొంచెం మొక్కలైతే డల్ అయినట్టు అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అందుకని మొక్కలకైతే ఈ వాటర్ అయితే ఇస్తాను నేను. ఈ వాటర్ని చూద్దురు కానీ ఎలా ఇస్తున్నానో ఏంటో. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒకసారి చేసిన వీడియోలో అయితే ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంతవరకు అయితే తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అసలు నేనైతే ఇప్పుడు ఏ విధంగా వాటర్ ఇస్తున్నానో మీరైతే చూద్దరు కానీ. చూడండి, ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా బాగుంది. మొగ్గలు కూడా చిన్న ప్లాంట్ ఉండగానే మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట దీనికి. అసలు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఆ ప్లాంట్ నేను పక్కన గుచ్చాను అంతే. చిన్న చీపురు పొల్లని తీసుకుని ఇలా గుచ్చేసరికి ఆ పక్కన ఉన్నదే ఇలా అంటుకుపోయి పాకేస్తుంది. ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మనకి గార్డెన్లో బెండకాయలు స్టార్ట్ అయినాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి. ఎదిగిన తర్వాత హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే చిన్నగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, కట్ చేసేసి వండొచ్చు కదమ్మా అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం అండి, అయితే మనం రేపు ఎల్లుండి హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అలాగే టమాటోస్ నేనైతే వీటిని విత్తనాల ద్వారాగా వేయలేదండి. ఏంటంటే కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలే ఇవన్నీ కూడా. ఈ కిచెన్ వేస్ట్లో రావడంతో పాటు ఏంటంటే ఎలాగో వచ్చినాయి కదా అని చెప్పేసి వేసాను అనమాట, సెపరేట్గా. వీటిని కూడా ఈసారి అయితే మనం బాగా పెంచుదాము. నేను అనుకున్నాను కదా, సరదాగా వేసిన మొక్కలే మామూలుగా అసలు వస్తాయా రావా వేద్దాంలే అని చెప్పేసి పెంచుతున్నాను. అయినప్పటికీ కూడా టమాటాస్ అయితే బాగా వస్తున్నాయి. ఫస్ట్ టైం అసలని మన గార్డెన్లో అయితే. చూడండి, వంకాయలు కూడా పూత స్టార్ట్ అవుతున్నాయి. వంకాయలు అయితే విత్తనాలు వేశాను, మీరు అందరూ చూసారు. ఈ విత్తనాలు కూడా వేసినవే వంకాయలు, బెండకాయలు. టమాటోస్ అయితే కిచెన్ వేస్ట్లో వచ్చాయి. చూద్దాము ఈసారి అయితే మనం నేనైతే కావాలని అయితే వేస్తాను కంపల్సరీగానే. చూడండి, ఇవి కిచెన్ వేస్ట్లోనే సరిపోతున్నాయి. అసలు ఆ కిచెన్ వేస్ట్తోనే బోల్డ్ అని టమాటో మొక్కలు వస్తున్నాయి. వీటంతటి ఇవే పూత కూడా వస్తుంది. అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే పుదీనా కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఈరోజు. చామంతి పూలు చూడండి, దీనికైతే ప్రతిరోజు వేయాల్సి వస్తుంది వాటర్. డైలీ కూడా వేస్తాను ఇప్పుడు కూడాను. చాలా ఈ బెండకాయ మొక్కలు అయితే ఎదగట్లేదు, కానీ ఆకులు పెద్దగా రావట్లేదు, ఎదగట్లేదు. కాయలు అయితే కాస్తున్నాయి. చాలామంది వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళ బెండ మొక్కల్ని చాలా పెద్దగా చూపిస్తున్నారు. అలానే చాలా ఒక్క టబ్లో లేదా ఒక పాట్లో ఒక మొక్కనే పెడుతున్నారు. చాలా బాగా వస్తున్నాయి. అలా అని నేనైతే వస్తాయా చేస్తాయా చూద్దాము, అసలు చూసి నన్ను ఫాలో చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. వీటంతటా ఇవైతే నాకైతే చాలా బాగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, మందారం మొక్క, జంబూ మందారం అనమాట. ఇది నేను పూసింది, అప్పుడే వాడిపోయింది అనమాట. చాలా పెద్ద మందారం, ఎల్లో కలర్ మందారం అని చెప్పిస్తే తెచ్చుకున్నాను, కానీ చాలా రెడ్ కలర్లో పెద్ద మందారం వస్తుంది. ఇది చూపించాను కదా, ఇదైతే పొత్తులు అయితే తీసేసాను. ఇవి విత్తనాలు కొన్ని ఉంటాయని చెప్పేసి. చూడండి, నేను గులాబీ మొక్కలకైతే చిగుర్లు వస్తున్నాయి, కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి. వీటికైతే నేను చాలా అంటే చాలా చాలా ఫర్టిలైజర్స్ ఇచ్చాను. దాన్ని బట్టి అయితే ఆకులు ముడుచుకుపోతున్నాయని చెప్పేసి ఇస్తే, ఇవైతే నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ద్వారాగా ఇగో చూడండి కొత్తగా మొగ్గలు వస్తున్నాయి. అలాగే మంచి చిగురు అయితే చాలా అంటే చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఒక్క కొమ్మకే 1 2 3 4 5 6 6 మొగ్గలు అయితే ఉన్నాయండి. దీనికైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వస్తున్నాయి అన్నమాట నేను ఇచ్చిన ఫర్టిలైజర్కి అయితే. అలాగే ఎప్పుడు ఒకటే ఫర్టిలైజర్ కాకుండా ఇప్పుడు మళ్ళీ వీటి కోసం వేరే ఫర్టిలైజర్ కూడా తీసుకొచ్చాను. చూడండి, మందారం మొక్క చూడండి, మందారం చెట్టు నిండా చాలా అంటే చాలా చాలా మొగ్గలు ఉన్నాయి కదా. ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులకి సరిపడగా మొగ్గలు అయితే వస్తున్నాయి. నేనైతే చాలా హ్యాపీ. అసలు ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను. వింటర్ సీజన్ అయినా కానీ
వింటర్ సీజన్లో కొంచెం డల్ అయినా కానీ నేను ఇచ్చిన లిక్విడ్ల వల్ల ఫర్టిలైజర్స్ వల్ల కూడా మొక్కలు అయితే చాలా బాగా పెరిగినాయి. ఇది చూసారా ఎంత బాగుందో, సోంపు అనమాట. నేను మనకి ఎప్పుడైనా రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు డిన్నర్ కానీ లంచ్ కానీ అయిపోయిన తర్వాత సోంపు ఇస్తారు కదా, ఆ సోంపుని నేను ఇంట్లో ఉంటే చల్లాను. చల్లిన తర్వాత ఇలా అయితే వచ్చింది. చాలా బాగుంది కదా. ఇది కర్రీలో వేసుకుంటారంట, చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది కట్ చేయడానికి నాకు మనసు రావట్లేదు. పచ్చగా చాలా మంచి గ్రీనిష్ కలర్లో చాలా లేతగా సన్నటి ఆకులతో చూడండి ఎంత బాగుందో. ఇది కట్ చేయడానికి నాకైతే మనసు అయితే రావడం లేదు. అందుకని దీంట్లో ఇలానే ఉంచేసాను అనమాట. అలాగే చూడండి, ఇది అంజూర్ ప్లాంట్ అనమాట. అంజూర్ ప్లాంట్ చూడండి. అంజూర్ అయితే ఇంటి దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా, మా వారు తీసుకెళ్ళి కొనిచ్చారు అని చెప్పి. ఇక్కడైతే ఒక ఫ్రూట్ అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని అయితే ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 ఆకులు ఉంచాను, మిగతా తీసేసాను అనమాట. ఇందులో కిచెన్ వేస్ట్నే ఎక్కువ వేసాను. కిందంతా కిచెన్ కొంచెం మట్టి ఉంది, 1 ఇంచ్ మట్టి ఉంది, 2-3 ఇంచెస్ ఏమో కిచెన్ వేస్ట్ ఉంది. అలాగే పైన మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇంకా మట్టి పడుతుందేమో అన్న ఉద్దేశంతో మట్టి వేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పుల్లలు పువ్వులు ఇలాంటివన్నీ ఉంటే వేసేసాను అనమాట. ఇదైతే ఇందులో ఇంకా మట్టి పడుతుంది నాకు తెలిసి. చాలా అంటే చాలా మట్టి వేయచ్చు. వేద్దాము. బరువు ఎక్కువ అవుతుందేమో టెరల్స్ అని చెప్పి భయపడుతున్నాను. అలాగే మామిడి మొక్క, ఇది చిగుర్లు చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. చూద్దాము. ఇది కూడా అటు సైడు ఉంటుంటే ఎండ సరిగ్గా తగలట్లేదని చెప్పి నేను ఇక్కడ ఎండ బాగా తగులుతుందని పెట్టాను కింద. ఇందులో కూడా బెండకాయ ముక్కలు అలా వేసేసాను, అలా గుచ్చాను, కానీ నిలబడ్డాయి. చెట్లు అయితే పెద్దవి అవ్వట్లేదు, కానీ ఇదైతే కాయలు కాసేస్తుంది. దీని పేరేంటో కూడా నాకు తెలియట్లేదు. బెండకాయ ముక్కల్లో రకాలు ఉన్నాయని అంటున్నారు. దీని పేరేమన్నా మీకు తెలుసుంటే నాకైతే కామెంట్ చేయమని లాస్ట్ టైం చెప్పాను. ఎవరో నాకైతే చెప్పలేదు, నాకు కూడా తెలియలేదన్నమాట. చూడండి, దానిమ్మ మొక్క. దానిమ్మ మొక్క కూడా మంచిగా చిగురు వస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. వీటిలన్నిటికీ కూడా మనం ఇప్పుడైతే కిచెన్ నుంచి తీసుకొచ్చిన లిక్విడ్ అయితే మనం ఇద్దాము. అలాగే ఎగ్ సెల్స్తో తయారు చేసిన నేను ద్రావణాన్ని మీకు చూపిస్తాను. అది కూడా మీరు చూద్దరు. కానీ ఇప్పుడు నేను కూడా అది ఫస్ట్ టైం ఇస్తున్నాను. ఎలా ఉంటాయో చూద్దాము. ఇవి అయితే మొన్న నేను ఇవన్నీ ప్రూనింగ్ చేసేసాను. ప్రూనింగ్ చేసిన తర్వాత చిగుర్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ చిగుర్లు స్టార్ట్ అయిన తర్వాత గులాబీ మొక్కలకి ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ అని, లేకపోతే మంచి మంచి సాయిల్ అని, ఇలాంటిది ఏదో ఒకటి కలిపిస్తూ ఉండాలన్నమాట. గులాబీ మొక్కలు బాగా ఆరిపోయేంత వరకు ఉంచుకుని, బాగా ఆరిన తర్వాత ఏదో ఒకటి కనీసం 10 డేస్కి ఒకసారైనా, 15 డేస్కి ఒకసారి, లేకపోతే 10 డేస్కి ఒకసారైనా ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. అలా అయితేనే గులాబీ మొక్కలు అయితే బాగా అనేది పెరుగుతాయి. అలాగే చెట్టు నిండా పూలు అయితే పూస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఇచ్చి 15 డేస్ పైన అవుతుంది. 15 డేస్ అయ్యింది. 15 డేస్ ఆర్ 10 డేస్ అయ్యింది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎక్కువ రోజులు కాలేదని నేను అనుకుంటున్నాను. నిన్నైతే సాయిల్ని అయితే శుభ్రంగా చేసి తిరిగేసాను అనమాట. ఇది వేయడంతో మట్టి చాలా ఇదిగా ఉంది. ఇప్పుడైతే మనం కిచెన్ వేస్ట్ నుంచి తెచ్చుకున్న లిక్విడ్ని అయితే ఇద్దాము రండి. ఇదిగోనండి, కిచెన్ నుంచి వేస్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది 2 డేస్ నుంచి ఇలానే ఇంట్లో ఉంది. ఆనియన్ పీల్స్, అలాగే బనానా పీల్స్, ప్లస్ వెజిటేబుల్ పీల్స్ కూడా ఉన్నాయి. దీన్ని అయితే ఇంట్లోనే ఉంచితే కొంచెం నీడలో పెడితే వాసన వస్తుంది కదా, దీని నుంచి కంపోస్ట్ రెడీ చేద్దామని చెప్పేసి, వాసన లేని కంపోస్ట్ అయితే మనం రెడీ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. చూడండి, దీన్ని అయితే ఇప్పుడు బకెట్లో పెడుతున్నాను. బకెట్లో ఆల్రెడీ మొక్క కూడా పెట్టాం కదా, ఇప్పుడు తీసేసాను అనమాట. కింద ఎలాగో హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. 4 పక్కల 4 హోల్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళకుండా ఇది పెడుతున్నాను. ఇందులో అయితే కిచెన్ వేస్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను నేను. కిచెన్ వేస్ట్ అయితే వేసాను. ఎండ ఉంటే ఎండిపోతుంది శుభ్రంగా. ఎండ బాగా వస్తుంది కదా, ఎండిపోతే కనుక మనకు వాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట. వాసన అయితే అస్సలు రాదు. ఎండబెడదాం. అలా ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ బనానా పీల్స్ అయితే గులాబీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండిపోతే డైరెక్ట్గా మనం అయితే మొక్కలకి వేసేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇలా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతున్నాను.
ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను. చూడండి, నా వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఇది కిచెన్ నుంచి వచ్చిన వాటర్ అనమాట. రైస్ కడిగిన వాటరు, అలాగే దాల్ కడిగిన వాటరు. 3 డేస్ అయితే ఇలానే ఉంచేసాను నేను. ఇంట్లో మూత లేకుండా ఇలానే ఉండిపోయింది. డైరెక్ట్గా ఇలా వేసే కంటే ఇందులో ఇంకా కొన్ని వాటర్ కలుపుకొని ఇచ్చుకుందాం మనం. ఇప్పుడు వాటర్ కలుపుకుంటే ఇంకా మంచిది కదా. మరి డైరెక్ట్గా ఇస్తే మొక్కలు వీటికున్న పవర్ని తట్టుకోలేకపోతాయి. మనం అందుకని చెప్పేసి ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకుందాం మనం. వీటిని ఓన్లీ గులాబీ మొక్కలకి, అలాగే ఫ్లవర్స్ ప్లాంట్స్కి, ఫ్రూట్స్ ప్లాంట్స్కి కూడా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిది. స్టార్టింగ్లో వాటర్ కాకుండా ఓన్లీ నేను ఈ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు మాత్రమే ఇచ్చేదాన్ని. దాని గురించి ప్లాంట్స్ అయితే చాలా బాగుండేవి. నేను మధ్యలో ఇది ఒక 20 డేస్, ఒక 1 మంత్ మధ్యలో ఇదైతే వదిలిపెట్టేసి ఓన్లీ వాటర్ వేయడంతో ప్లాంట్స్ అయితే కొంచెం డల్గా అనిపించినాయి. ఓన్లీ వాటర్ ఇస్తూ కూడా నేను ఏంటంటే వేరుతెగులు రాకుండా నీమ్ ఆయిల్ రెడీ చేసుకున్నాను కదా, మీకు చూపించాను. అలాగే ఆకు ముడతలు రాకుండా నీమ్ ఆయిల్ కొట్టాల్సి వచ్చేది, లేకపోతే వేరుతెగులు రాకుండా నీమ్ కేక్ ఇవ్వాల్సి వచ్చేది. ఎప్సమ్ సాల్ట్ కూడా వేసేదాన్ని. ఫస్ట్ టైం అయితే నాకు అనిపించింది ఏంటంటే, నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు నా మొక్కలకి అయితే ఇచ్చేదాన్ని కదా. నేను ఏమీ ఇవ్వకుండానే స్టార్టింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడైతే ఎందుకు ఇలా అయిపోతున్నాయి, నేను ఆ వాటర్ మానేయడం బట్టి ఇలా అయిపోతున్నాయా ఏంటి అని అనిపించింది. ఎందుకంటే వీటికి కావాల్సిన మినరల్స్, అలానే మంచి ప్రోటీన్, మొక్కలకి కావాల్సిన ప్రోటీన్ అంతా ఇందులోనే ఉంటుంది అని అనిపించింది నాకు. ఇదే ఇవ్వాలి అని అనుకుని ఇంక మళ్ళీ డిసైడ్ అయ్యి ఇదైతే 2 డేస్ నుంచి నేనైతే ఉంచానన్నమాట. దీనికంటే ముందు రోజ్ ప్లాంట్స్కి అయితే నేను తయారు చేశానని చెప్పాను కదా ఎగ్ షెల్స్తో. అదైతే చూద్దాము రండి. చూడండి, నేను రోజ్ ప్లాంట్స్కి, ఫ్లవర్ ప్లాంట్స్కి అని చెప్పేసి ఎగ్ షెల్స్ని 2 డేస్ యూజ్ చేసిన ఎగ్ షెల్స్ని పక్కన పెట్టి ఎంతగానో పౌడర్ అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్గా ఎగ్ షెల్స్ అయితే కుండీల్లోనూ వీటిలోని సాయిల్లో వేస్తుంటే సాయిల్లో అయితే తొందరగా కలవడం లేదు. చాలా రోజులైతే పైన ఎగ్ షెల్స్ అలానే ఉండిపోతున్నాయి. అందుకని చెప్పేసి నేను పౌడర్ చేద్దామని అనుకున్నాను. పౌడర్ చేసినప్పటికి తొందరగా అవ్వడం లేదని చెప్పేసి, అలాగే మొక్కలు బాగా పువ్వులు పుయ్యాలన్నా, బాగా తొందరగా ఎదగాలన్నా ఆవాలు మనం తాలింపులో వేసుకుంటాం కదండి, ఆ ఆవాలని చారులోను, అలాగే పోపుల్లో తాలింపులు వేస్తాం కదా, ఆ పోపులలో ఆవాలు ఉంటాయి కదా, తెలిసిందే కదా మీకు అందరికీ. ఆవాల పౌడర్ని కూడా సెపరేట్ వేస్తారు. నేను ఏం చేశానంటే ఒక 2 చెంచాల ఆవాలు అయితే ఇందులో కలిపి, ఎగ్ షెల్స్ ఇది కలిపి, ఆవాలు కలిపి పౌడర్ చేశాను అనమాట. 2 కలిపి ఒకసారి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి, కొంచెం ఇచ్చినా సరిపోతుంది కదా అని చెప్పి నాకైతే చిన్న ఐడియా వచ్చి నేను 2 కలిపిద్దామని చెప్పి నేనైతే ఈ ద్రావణాన్ని అయితే తయారు చేశాను. ఈ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు నిజంగా, కానీ పౌడర్ కింద అయితే నేను తయారు చేసుకుని ఇప్పుడైతే ఫ్రూట్ ప్లాంట్స్, అలాగే ఫ్లవర్ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్, చామంతి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా మన దగ్గర. ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే మనం ఇద్దాము. ఇదైతే నేను ఎలా ఇస్తున్నానో చూడండి రండి. చెప్పాను కదా, ఎగ్ షెల్స్ పౌడర్ కింద చేయకుండా మామూలుగా ఇలాగా చేత్తో ఇలా నలిపేసి వేస్తుంటే మట్టిలో సాయిల్ అయితే తొందరగా కలవడం లేదు, అసలు అవ్వట్లేదు అని చెప్పేసి నేను పౌడర్ చేసుకున్నాను. చూడండి, పైన చిరాగ్గా కనిపిస్తున్నాయి. మనం చూడడానికి వచ్చినప్పుడు కూడా కొంచెం నీట్గా కనిపించాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే దీన్ని ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే కొంచెంగానే ఇద్దాము మనము. ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను కదా, మరి ఇది ఎక్కువ అవుతుందో లేకపోతే తక్కువ అవుతుందో మనకు తెలియదు. అందుకని చెప్పేసి ఒక్కొక్క మొక్కకి కొద్దిగానే ఇస్తున్నాను. అలాగే మొక్క దగ్గరలోకి కాకుండా కొంచెం దూరంగా అయితే వేసుకుని మట్టిలో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. నేను ఇది ఇవ్వడానికి ముందు ఏం చేశానంటే మట్టిని అయితే తిరిగేసాను, సాయిల్ని బాగా ఆరిపోయిందా లేకపోతే తడిగా ఉన్నదా అని చెప్పి
దీన్ని అయితే తిరగేసాను, కానీ సాయిల్ అయితే బాగా ఆరిపోయింది. అలాగే ఇంకా కొంచెం తడి అయితే ఉంది. మొన్న ప్రూనింగ్ చేసిన తర్వాత ఇదైతే కొంచెం నాకు తక్కువగా ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది. చిగుర్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనికి కూడా ఆకులు ముడత కింద అలా వస్తున్నాయి. వీటికి కూడా నీమ్ ఆయిల్ అయితే నేను రెడీ చేశాను ఇంటి దగ్గర, అది మీరు అందరూ చూశారు. నీమ్ ఆయిల్ అయితే కొట్టాను, అది వీడియో చేయలేకపోయాను నేను. మళ్ళీ ఇంకొకసారి కొడతాను, ఇంకా 15 డేస్ కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కొడదాము, మీకు అందరికీ చూపిస్తాను. అలాగే చామంతి మొక్క కూడా ఇద్దాము. నేను అసలు దీన్ని వేరే కలర్ చామంతి అన్న వస్తుందేమో అని చెప్పి తెచ్చాను. అలా కాకుండా ఇదైతే పావలా చామంతి అటండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇదైతే నాకు సరే వచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. దీని కింద నుంచి చూడండి, కింద నుంచి అయితే చాలా అంటే చాలా ప్లాంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చాలా దగ్గరకు అయితే వస్తుంది మొక్క ఇక్కడ నుంచి. అలాగే ఈ పక్క నుంచి కూడా ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. చాలా తిక్కుగా స్టార్ట్ అవుతుంది. ఇదిగా ఈ పక్కన ఒకటి, ఈ పక్క నుంచి ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొక్కలు అయితే బాగా హెవీగా వస్తున్నాయి. ఇచ్చాను కదా, ఇదైతే గులాబీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. వేరే ఏదో ఒక కలర్ గులాబీ అని పెట్టాను, మరి ఇది ఏ కలర్ వస్తుందో తెలియదు. నేను ఆల్రెడీ గులాబీ మొక్క ఎంచుకుంటే 5 లీవ్స్ ఉన్నాయి మొక్కనైతే ఎంచుకోండి అని చెప్పాను. ఆన్లైన్ నుంచి వచ్చింది అయితే 7 లీవ్స్ ఉన్నాయి చూడండి. అసలు ఇది ఏం పువ్వులు పూస్తుందో నాకు చాలా భయంగా ఉంది. కొన్ని 7 లీవ్స్ ఉన్నాయి, అయితే పువ్వులే పుయ్యవు అసలు అని అంటున్నారు. చూద్దాము. కానీ మొక్క అయితే చాలా హెల్తీగా వచ్చింది కదా, తీసి పెట్టేయడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఉంచేసాను. ఇది ఏం పూలు వస్తాయో చూద్దాము. 7 లీవ్స్ ఉన్నది. అలాగే చామంతి, ఈ చామంతి మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు. మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా దీన్ని ఇవ్వచ్చు. ఈ పువ్వులు చూసారు కదా, ఈ పువ్వులు అయితే చాలా నచ్చి తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఒక సిస్టర్ అయితే ఇచ్చారు నాకు, తీసుకెళ్ళక్క అని చెప్పి అయితే తీసుకొచ్చాను. మొక్కలు వచ్చినాయి. మొక్కలు రాగానే ఇవైతే ఫ్లవర్స్ వస్తున్నాయి. అయితే పూరాగా ఫుల్గా కింద నుంచి వచ్చేసేంత వరకు వాటర్ ఇచ్చేదాన్ని అనమాట. వాటర్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అనుకున్నాను, అందుకనే కొద్దిగా మాత్రమే ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇది పొద్దున్నే ఇస్తే బాగుంటుంది. మొక్కలకైతే సాయంత్రం టైంలోనే వేయాలి వాటరు, కానీ నాకు సాయంత్రం కుదరక ఇప్పుడైతే ఇస్తున్నాను నేను. శంఖం పువ్వులండి, చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి పువ్వులు. డైలీ అయితే మా వారికి ఇస్తున్నాను నేను. ఇది ఆల్రెడీ నార్మల్ వాటర్ కాదు, ద్రావణం కాబట్టి కిందకు పోనివ్వకుండా మొక్కలకు అందేటట్టుగా, మొక్కల వేర్లకి అందేటట్టుగా కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది. దాన్నే మట్టి పీల్చుకుని ఇందులో ఉన్నటువంటి ద్రావణం అంతా మొక్కలకి అందుతుంది. మొక్కలు కూడా చాలా అంటే చాలా బాగా ఎదుగుతాయి కదా. ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. బతుకుతుందా లేదా అని చెప్పేసి భయపడ్డాను. ఎలా వస్తుందో ఏమిటో, నా వల్ల అవుతుందా పెంచడము అని చెప్పి. నైట్ కిన్ మొక్క అండి. నైట్ కిన్ మొక్క కూడా వచ్చేసి ప్రూనింగ్ అయితే చేశాను, కానీ ఇప్పటివరకు పువ్వులు అయితే పుయ్యలేదు. ఇదైతే మధుకామిని మొక్క. ఒకసారి అయితే పువ్వులు పూసింది, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట, చూడలేదు. ఇప్పుడైతే మళ్ళీ అదే సేమ్ ప్లేస్ నుంచి మొగ్గలైతే స్టార్ట్ అవుతున్నాయి. మనకి. నేను ఇందులో కిచెన్ వేస్ట్తో వేసేదాన్ని కదా, టమాటా మొక్కలు కూడా ఎందులో పడితే అందులోనే వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్తోని మట్టి అది రెడీ చేసి ఇస్తున్నాను కదా కంపోస్ట్ ద్వారాగా, అందుకని చెప్పేసి ఎందులో పడుతుంటే అందులోనే వచ్చేస్తున్నాయి టమాటా మొక్కలు వాటంతట అవే. వీటిని తీసి వేరే దాంట్లో వేద్దామంటే నాకేమో కుదరట్లేదు. వేరే దాంట్లో వేయాలి అంటే మనకి సాయిల్ కావాలి, మనకి సాయిల్ అయితే లేదు, తక్కువ సాయిలే ఉంది. అందుకని చెప్పేసి ఆల్రెడీ కొన్ని అయితే హార్వెస్ట్కి అయితే వచ్చినాయి కదా, ఆ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వేద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను. ఈ టమాటా మొక్కలు అయితే ఏలబడిపోతున్నాయి. అసలు టమాటాలు బలానికి అనుకుంటాను, బలం సరిపోక.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సాయిల్ మనము తయారు చేసుకున్న ఇది మనం సాయిల్లోకి అయితే ఇచ్చాం కదా, తయారు చేసుకున్న ద్రావణాన్ని అలాగే ఎగ్షెల్స్తో తయారు చేసిన పౌడర్ని కూడా మనం ఇచ్చుకున్నాం కదా. నేనైతే మీ అందరికీ చెప్పే సొల్యూషన్ అయితే ఒకే ఒకటండి. ఏం చెప్తున్నానంటే, మనం తయారు చేసుకున్న ద్రావణాలను అయితే మనం ఏం చేయాలి అంటే ఓన్లీ సాయిల్ మాత్రం తడిచేలా ఏంటంటే వాటర్ ఇచ్చిన లిక్విడ్స్ ఇచ్చిన ఇందులోపల నుంచి మట్టి తడిచిపోయి బయట నుంచి వచ్చేయాలి, అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది అంటున్నారు. అది కరెక్టే, కానీ ఓన్లీ మనం వాటర్ ఇచ్చినప్పుడు మాత్రమే లోపల నుంచి బయటకు వచ్చేసే విధంగా ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే రైస్ వాటరు, పప్పు కడిగిన వాటరు, అలాగే వెజిటేబుల్స్ కడిగిన వాటరు ఇలాంటివి ఇచ్చుకుంటే మాత్రం నేను ఇచ్చాను, చూసారు కదా మీరు ఫస్ట్ నుంచి కూడా నా వీడియో చూస్తున్నారు కదా. ఏంటంటే ఒక మగ్గు 4 మొక్కలకైతే ఇస్తున్నాను, 4 మొక్కలకైతే ఇచ్చాను, మీరు చూసారు కదా. జస్ట్ సాయిల్ తడిచిందంటే చూడండి, ఎక్కడిచ్చినా కానీ కిందకైతే రాలేదు. నేను వేసేటప్పుడు మాత్రం ఉలిగిపోయిన నీళ్ళే, కానీ కుండీల్లో అయితే మాత్రం కిందకి ఎక్కడా పడలేదు కాబట్టి బాగుంది. ఇదేంటంటే జస్ట్ సాయిల్ తడిచేలా ఇస్తే కనుక సాయిల్లో ఉన్నటువంటి ఇదిని మొక్క అయితే పీల్చుకుంటుంది అనమాట. అలాగా మొక్క వేర్లు అయితే బాగుంటాయి, రూట్స్ అయితే బాగా వస్తాయి. రూట్స్ పీల్చుకొని మొక్కకైతే ఆకుముడత రాకుండా ఉంటుంది. జస్ట్ చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే వస్తాయి. చిగుర్లు కూడా చూడండి, ఆకుముడత చెప్పాను కదా నేను మీకు, ఈ రకంగా వచ్చేసింది నాకు. ఈ రకంగా వచ్చేస్తే నేనేం చేశాను, వేప ఆకుతో నీమ్ ఆయిల్ అనేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసుకున్నాను కదా, మీరు అందరూ చూశారు. అది నేను కొట్టాను, నేను బాటిల్లో వేసి స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత ఈ ఆకుముడత అనేది పోయిందనమాట. మీరు బయటనే నీమ్ ఆయిల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వేప చెట్టు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో వేప చెట్టు ఎక్కడైనా లేకపోతే దగ్గరలో లేకపోయినా అడిగి అయినా తెచ్చుకోండి, కొనుక్కోవాల్సిన అవసరంలో ఉండదన్నమాట. అప్పుడు మనకి 2 మగ్గులు నీళ్ళు అందులో వేసి బాగా మరగనిస్తే దాన్ని దీనికి కొట్టొచ్చు. అసలు మొక్కలు అన్నిటికీ కొడితే అసలు ఆకుముడత అనేది కూడా ఏమీ రాదు. చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. వేరే ఏదైనా ద్రావణం తయారు చేసినప్పుడు మీకైతే చూపిస్తాను. అలాగే మొక్క బాగా ఎదగడానికి చెప్పాను కదా, వీటి నుంచి అయితే కొంచెం వాటర్ మాత్రమే ఇవ్వండి. పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి. ఈ లీవ్స్ అయితే నేను తీయలేదు, ఇది కూడా స్టార్ట్ అవుతుంది కదా, లీవ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఏ రకంగా వస్తాయో చూద్దాము దీన్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. నేను చేస్తున్న ఈ గార్డెనింగ్ మీకు నచ్చినట్లయితే మీకు కావాల్సిన డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే నేను సొంతంగా చేసుకుని ప్రతిదీ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్రతిదీ నా ఆలోచనలతో నేను చేశాను. ఎందుకంటే మీరు కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి, మనం బయట కొనుక్కునే వాటిని తినే కంటే ఆర్గానిక్గా పండించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అయితే మామూలుగా వేసాను. వస్తాయో రావో అని చెప్పేసి, పెద్ద పెద్ద చెట్లు ఏం అవ్వకుండా చిన్నగా ఉన్నప్పుడే కాస్తున్నాయి. అసలు కాపు చాలా అంటే చాలా బాగుంది. కొంతమంది అయితే పెద్దవి అయితేనే కానీ కాయవు అసలు. ఇవైతే కాపు చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే కాపు కాసిన తర్వాత రేపు లేదా ఎల్లుండు వీటిని అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకుని కర్రీ చేసుకుని తినొచ్చు. ఎప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు తిందామా అని అయితే నాకు ఉంది. ఇవి మేము కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, చూడండి బంతి మొక్కలు అలాగే ఉల్లిపాయ మొక్క స్టార్ట్ అవుతుందని చెప్పి ఇందులో పెట్టేశాను. ఉల్లికోళ్ళు అయితే వస్తున్నాయి నాకు. ఇది నేనైతే ఎప్పుడు కర్రీలో వేయలేదు, కానీ వస్తుంది కదా బాగుంది కదా అని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట. ఓకేనండి, మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.